जोहार डॉक्टर अंबेडकर, जोहार, जोहार डॉक्टर अंबेडकर, जोहार, जोहार भारत रत्न डॉक्टर अंबेडकर, जोहार, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, बोलो भारत माता की जय, जोहार डॉक्टर अंबेडकर, जोहार। అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయనకి పూలమాల కార్యక్రమం చేయడం జరిగింది. దీని గురించి సంపత్ గారు మాట్లాడతారు. ఈ రోజున భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ముందుగా వారిని నివాళులర్పిస్తూ ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూసే విధంగా ఆ రోజుల్లోనే అత్యంత బహుళమైన విద్యా విధానం కలిగిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంతేకాదు భారతదేశంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ దేశంలో ఉన్న మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు వారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. ఆయన యొక్క నిర్ణయాలతో ఈ దేశం యొక్క ప్రగతికి చాలా మార్పు చెందడం, అందరికీ సమాన హక్కు కల్పించడం జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన ఒకే నిర్ణయం తీసుకుని చదివించు. చదువు లేకపోతే సమాజంలో అభివృద్ధి ఉండదనే భావంతో ప్రతి ఒక్కరు కూడా చదవాలి లేదా చదివించాలన్న ధ్యాసను కలగాలన్న సదుద్దేశంతో యావత్ భారతదేశం కూడా విద్యావంతులైతే ప్రపంచంలో గొప్ప దేశంగా ఉంటుందనే ఉద్దేశంతో వారు ఆ రోజున ఆయనకు స్లోగన్ ఇచ్చారు. వారి యొక్క ఆచరణలో వాళ్ళ పాటలు మనం అందరం గమనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన గురించి, ఆయన మహిళా లోకానికి చేసిన సేవల గురించి చెప్పదలుచుకున్నాను. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహిళా దత్త స్వీకార హక్కు, మహిళా ఓటు హక్కు, అదేవిధంగా మహిళలకు కేవలము ఒకే రంగంలో కాకుండా సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా మహిళ ముందంజు వేస్తేనే దేశ ప్రగతి సాధ్యమని నమ్మినటువంటి దార్శనికుడు. అదేవిధంగా మహిళా సాధికారతకు కోసము రాజ్యాంగంలో హక్కులను కల్పించినటువంటి న్యాయవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఆయన మరొక్కసారి స్మరించకుండా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారికి బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరపడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ బీజేపీ నాయకులు అందరికీ అంబేద్కర్ గారి తరఫున జై భీములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన మహోన్నతమైన వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్యంతో పరిడి విడుతుందంటే ఆయన యొక్క సలవ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే. ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీ గారు పన్ను చెల్లించే వారికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజకుటుంబీకులకి ఓటు హక్కు ఉండాలని, సర్దార్ వయోజనులు అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పేసి నిర్దేశించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు
ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు ఈరోజు ఉన్నట్టే అది అంబేద్కర్ గారి సెలవే. ఈ విధంగా ఈ దేశంలోని పౌరులు అందరికీ ఓటు హక్కు కల్పించినటువంటి మహోన్నతమైన నేత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోలో భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. బతుకులకు హక్కులనిచ్చావు బహుజనుల